హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్ చెప్పుకున్నాం. ఓకేనా, అది ఇంతకుముందు క్లాస్లో ఉంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈరోజు ఎక్సర్సైజ్ 1.1 చూద్దాం. ఓకే, సో కిందేమి ఇచ్చారు, ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చారు. ఈ సమ్స్ని ఈ సమ్స్ ఏ ప్రాపర్టీస్లో ఉన్నాయో మనం చెప్పాలి. ఓకేనా, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటో చెప్పమంటున్నారు. ఓకే, సో 8/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8/5 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8/5. ఓకేనా, 8/5ని సపోజ్ ఏ అనుకోండి. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ. సో ఇది ఏ ఫార్మేట్? ఐడెంటిటీ, అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇది. ఓకేనా, ఐడెంటిటీ. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని రాయమంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఐడెంటిటీ, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ. సో సెకండ్ చూడండి, 2 బ్రాకెట్ 3/5 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3/5 ప్లస్ 2 ఇంటూ 1/2. సో ఇది ఎలా ఉంది? ఈ 2ని ఏ అనుకోండి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఈ ఫార్మేషన్లోనే కదా ఉంది. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఇదే ఫార్మేట్లో ఉంది. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అనేది డిస్ట్రిబ్యూటివ్ లా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 3/7 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3/7 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/7. ఓకేనా, ఇది కూడా సేమ్ అలాగే. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ. సో ఏ ఇంటూ 1 అంటే ఏమవుతుంది? ఏ అవుతుంది. 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ ఫార్మేట్లో ఉంది. ఇది కూడా ఏంటి? ఐడెంటిటీ. దేంట్లో ఇది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇందాకటిది ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిషన్లో వచ్చేసి 0 అనేది ఐడెంటిటీ అవుతుంది. మల్టిప్లికేషన్స్లో వచ్చేసి 1 అనేది ఐడెంటిటీ. ఓకేనా, సో ఫోర్త్ సమ్ చూడండి, -2/5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -2/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -2/5. సో సేమ్ ఇది కూడా అలాగే. సపోజ్ దీన్ని ఏ అనుకుంటే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ. సేమ్ ఫార్మేట్ కదా. సో ఇది కూడా ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి, ఇది సపోజ్ ఏ అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఫార్మేషన్లో ఉంది, అంతే కదా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే అదేమవుతుంది? కామిటేటివ్ లా అవుతుంది. కామిటేటివ్ ఇన్ ఎడిషన్. ఎడిషన్లో కామిటేటివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 5/2 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్ టు 15/14. సో సపోజ్ ఇది ఏ ఇది బి అనుకోండి. అంటే ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు మనకి, సో ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అనుకుందాం. 5/2 3/7 రెండు రేషనల్ నెంబరే కదా. అంటే ఏబి బిలాంగ్స్ టు క్యూ అయితే వీటి యొక్క మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి కూడా ఏమవుతుంది? బిలాంగ్స్ టు క్యూ. ఇది కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబరే అవుతుంది. సో ఇదే ఫార్మేట్ క్లోజర్ లా. ఓకే, నెక్స్ట్ సెవెంత్ సమ్ చూడండి, ఇది ఏ అయితే ఏ ప్లస్ ఇక్కడే ఉంది మైనస్ ఉంది. సో మైనస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఫార్మేట్ కదా ఉంది. ఏ అంటే 7, ఏ ఇక్కడ -7 ఉంది కాబట్టి మనం మైనస్ ఏ పెట్టుకున్నాం. సో ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంలా? ఇన్వర్స్ లా. ఎడిషన్లో ఇన్వర్స్. ఇది ఇన్వర్స్ ఇన్ ఎడిషన్. సో నెక్స్ట్ అయితే చూడండి, x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది చూడండి, ఇది ఎలా ఉంది? ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదే ఫార్మేట్ కదా ఉంది. ఇది అంటే ఇదేమవుతుంది? మల్టిప్లికేషన్లో ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ ఇన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ 9th వన్,
2 into x plus 2 into 6 is equal to 2 into x plus 6. సపోజ్ ఇక్కడ 2 అనేది ఏ అనుకోండి, a into b plus a into c which is equal to a into b plus c. ఇదే ఫార్మేట్ కదా, a into b plus a into c is equal to a into b plus c. అంటే ఇదేమవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, సో ఇవి లాస్, దీంట్లో ఉన్న లాస్ అని రాయమన్నారు కాబట్టి అవి ఏమేంటి అనేది మనం రాసాం. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మనకి కొన్ని సమ్స్ ఇచ్చారు. ఈ సమ్స్లో ఏం రాయాలి, ఎడిషన్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ని రాయమంటున్నారు. ఓకే, -3/5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకుందాం సపోజ్. సో -3/5కి ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిషన్ అంటే ఏం చెప్పాము ఆల్రెడీ, మనం ప్లస్ ఉంటే మైనస్ రాస్తాము, మైనస్ ఉంటే ప్లస్ రాస్తాము. ఇక్కడ -3/5 ఉంది కదా, సో ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అప్పుడు, +3/5 అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే ఏం రాస్తాము, డినామినేటర్ న్యూమరేటర్ రాస్తాం, న్యూమరేటర్ డినామినేటర్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్ అనేది రివర్స్ అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 5/3. మల్టిప్లికేషన్లో మనకి సింబల్ అనేది ఏం చేంజ్ అవ్వదు, ఓన్లీ ఎడిషన్లో మాత్రం సింబల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది చూడండి సెకండ్ వన్, 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి ఇక్కడ +1 ఉంది కదా, సో -1 అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1ని రివర్స్ చేస్తే 1/1 విచ్ ఈజ్ ఆల్సో 1. ఓకే, సో నెక్స్ట్ 0కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 0కి -0 అవుతుంది. -0 ఈజ్ నథింగ్ బట్ 0. 0 ముందు ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా కూడా వచ్చే వాల్యూ ఏంటి అంటే 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ అంటే రివర్స్ చేస్తాం కదా, సో 1/0. 1/0 అంటే ఏం రాస్తాము, అన్డిఫైన్డ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక ఆల్రెడీ 7th క్లాస్లో వస్తుంది. 1/0 అంటే డినామినేటర్లో ఎప్పుడు 0 వచ్చినా సరే ఆ 0ని మనం డిఫైన్ చేయలేము అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/0, 2/0, 3/0 ఇలాంటి అన్నిటికీ కూడా వాల్యూ ఉండదు, దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 7/9. 7/9కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, -7/9. మల్టిప్లికేటివ్ అంటే రివర్స్ చేస్తాం కాబట్టి 9/7. ఓకేనా, నెక్స్ట్ -1కి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి -1కి -1 ఉన్నదానికి మైనస్ రాస్తాం కదా, లేదంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 అవుతుంది. నెక్స్ట్ 1/-1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే. ఓకేనా, నెక్స్ట్ చూడండి థర్డ్ వన్. సో దీన్ని ఫిలప్ చేయమంటున్నారు, బ్రాకెట్లో ఏమొస్తుంది అనేది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది ఏ అనుకున్నారు అనుకోండి, -1/7 అనేది ఏ, ఇక్కడ ఉన్న వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ -1/7 అంటే ఏ అనుకున్నాం కదా, సో ఏ. ఓకే, సో సపోజ్ దీన్ని బి అనుకోండి, ఇది ప్లస్. సో ఇది ఎలా ఉంది, a + b = b + a ఫార్మేషన్లో ఉంది, అంతే కదా. అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, -12/5. b వాల్యూ అంటే a + b = b + a. ఈ ఫార్ములాస్ కనుక వస్తే మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తే దాని నుంచి మనం ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా, -2/3 ప్లస్ ఇక్కడ ఏం రావాలి, +2/3 రావాలి. +2/3 రావాలి అంటే ఇక్కడ ఎంత రావాలి, సో ఇది క్వశ్చన్ రాంగ్ అమ్మా, ఇక్కడ -2/3 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ -2/3 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 0 ఉండాలి. అంటే a + 0 = a ఫార్మేట్ అనమాట. ఓకే, ఇక్కడ 1 × 9 = 9/11 రావాలి. సో మీరు 1తో ఏది మల్టిప్లై చేసినా కూడా ఏమవుతుంది, సేమ్ నెంబరే కదా. 1 2s are 2, 1 20s are 20, అట్లాగే 1 9s are 9 ఇలాగే కదా. సో 1 × 9/11 అన్నా కూడా ఏమవుతుంది, 1 × 9/11 అవుతుంది. సో ఇదే ఫార్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, -12 + 5/6 + 6/7. బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి ఏం రాస్తాడు ఎడిషన్లో, a + b + c. సారీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కాదు, అసోసియేటివ్ లా నుంచి చూడండి, a + b + c = a + b + cగా రాస్తాం, అంతే కదా. సో -12 + 5/6 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది అంటే 6/7 వస్తుంది బై అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ చూడండి 1/2 + 1/3 ఇచ్చారు, డాష్ ఇంటూ = 3/4 × 1/2 + 3/4 మళ్ళీ ఇక్కడ
డాష్. సో ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి ప్లస్ సి ఫార్మేషన్ లాగా ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఫార్మేషన్ వస్తుంది. సో దాన్ని అప్లై చేస్తే ఇక్కడ బీసీ ఉన్నాయి. బి అంటే 1/2, సి అంటే 1/3. సో ఏ ప్లస్లో లేనిది ఏముంది ఇక్కడ 3/4. సో 3/4 ఈజ్ ఈక్వల్ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ ఈజ్ ఏ ఇంటూ బి వచ్చింది, ఏ ఇంటూ సి రావాలి. సి వాల్యూ ఎంత ఉంది 1/3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దేని నుంచి ఇది? బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి. ఓకేనా? ఇది చూడండి, -16/7 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -16/7. సో -16/7 రావాలి అంటే 0. సో -16/7 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు -16/7. ఓకేనా? సో ఇది నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.